ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఐటి బ్లాగ్స్. నేను మీ ఇందు. లాస్ట్ వీడియో అంటే నా బర్త్డే వీడియోలో చెప్పింటి కదా, మా విష్ణు సార్ మ్యారేజ్కి పోయినామని మా గ్రూప్ అందరు కలిసి. సో ఇదే మా గ్రూప్. మీకు అందరికి తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్లో చెప్పినాను నా డిగ్రీ గ్రూప్ అని. మేము గ్రూప్ 8 మెంబర్స్. 8 మెంబర్స్లోన 6 మెంబర్స్ అయితే ఇప్పుడు వచ్చినాము. 2 మెంబర్స్ అంటే మిస్సింగ్ బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్. సో అది మా భవానీ అండ్ దాదు అన్న ఉంటాడు ఆయన. సో వీళ్ళిద్దరైతే మిస్ అయినారు. ఆఫ్టర్ లాంగ్ టైం కలిసినాం కాబట్టి ఇక్కడ అందరైతే ఫన్ చేస్తున్నారు. ఇప్పుడు మా గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. తనే మా అన్వేష్ అన్న. ఇక్కడ వ్లాగర్ వచ్చిందని మా అన్న అయితే కామెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. తినైతే మా సిద్ధు అన్న, మా గ్రూప్ గ్యాంగ్ లీడర్. అండ్ పక్కన మీకు తెలుసు కదా మా కావ్య. అండ్ తినైతే మా శివ అన్న, మా డాన్సర్. సో మా సిద్ధనేమో ఇక్కడ కామెడీ చేస్తుంటే మా కావ్య ఎక్కరిస్తుంది చూడండి. సో ఇక్కడైతే మేము తాళి అయిపోయినాక వచ్చినాం కాబట్టి ఇంకా గిఫ్ట్ ఇచ్చి ఫోటో అయితే దిగుదామని వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా రష్ ఉంది. సో మా టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మేము అందరూ గ్రూప్ అయితే వచ్చినాం. ఇక్కడ మేమైతే ఒక ఫోటో ఫ్రేమ్ చేపించినాం ఫ్రెండ్స్ మా గ్రూప్ తరపు నుంచి. ఇదైతే సార్ వల్ల ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఫోటో అనమాట. సో ఈ ఫోటో అయితే చేపించినాము. యాక్చువల్లీ సార్ వాళ్ళకి చాలా ఫోటో ఫ్రేమ్స్ వచ్చినాయంట ఫ్రెండ్స్. దాంట్లో వేరే ఏ వచ్చినా పర్వాలేదు, కానీ ఇదే ఫోటో మళ్ళీ రిపీటెడ్గా వచ్చిందంట. సో మేమైతే కొంచెం డిసప్పాయింట్ అయినాము, సేమ్ ఫ్రేమ్ కదా అని. ఇంకా మేమైతే ఒక గ్రూప్ ఫోటో దిగినాము మా సార్ అండ్ వాళ్ళ వైఫ్తోన. ఇంకా సార్ అండ్ వాళ్ళ వైఫ్కి విష్ చేసి ఇంకా కిందకైతే వచ్చేసినాము. ఇక్కడ మేము ఎందుకు వెయిటింగ్ అని చూస్తున్నారా, మేమైతే మా అన్వేష్ అన్న కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఫోటో దిగి కిందకి వచ్చేసినాము. బట్ మా అన్వేష్ అన్నకి అక్కడ వేరే వాళ్ళు ఫొటోస్ తీయండి అని వాళ్ళ కెమెరాస్ ఇచ్చినారు ఫ్రెండ్స్, అంటే వాళ్ళ ఫోన్స్ ఇచ్చినారు. సో వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే అక్కడైతే ఉండిపోయినాడు మా అన్న. సో అందుకే ఇక్కడైతే మా అన్న మీద ఫన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు కలిసి. ఈ అన్న అయితే వినయ్ అన్న. తనైతే మేము డిగ్రీలో ఉన్నప్పుడు మేము ఓపెన్ ఎలెక్టివ్ తీసుకుంటిమి. అప్పుడు ప్రార్థన గీతే పాడుతుంటే మాకు హెల్ప్ చేస్తుండే ఆయన. అంటే ఆయన సింగింగ్లో చాలా బాగుంది ఆయన టాలెంట్. సో అన్న అయితే హెల్ప్ చేస్తుండే. ఇక్కడ చూడండి మా అన్వేషణ అయితే ఫొటోస్ తీయడానికి అక్కడే నిలబడిచ్చినాడని చెప్తుంది కదా, చూడండి అక్కడ. మాకు అందరికైతే సాల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కాసి చూడండి అందరు ఇట్లా మాడమక్కలు పెట్టిస్తున్నారు ఇక్కడ. ఫైనలీ ఫ్రెండ్స్ మా అన్వేషణ అయితే వచ్చినాడు ఇక్కడ ఫొటోస్ తీసి. ఫైనలీ ఇంకా మా అన్వేషణ వచ్చేసినాడు కాబట్టి ఇప్పుడు మేమైతే లంచ్కి పోతున్నాం ఫ్రెండ్స్. ఫంక్షన్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నింది. ఇంకా మేమైతే గ్రౌండ్ ఫ్లోర్కి లంచ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే మా మాటలు అయితే ఎప్పుడు నెవర్ ఎండింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం కలిసినాం కాబట్టి అందరూ మాటల్లో అయితే మునిగిపోయింటాము. నేను చెప్పినాను కదా లాస్ట్ వీడియోస్లో, అంటే నా బర్త్డే వీడియోలో అండ్ మా కవిత పెళ్లి వీడియోలో మా రక్ష అయితే మిస్ అయిందని. ఈసారి అయితే మా రక్ష మిస్ కాలేదు ఫ్రెండ్స్. ఎట్లున్నా మా గ్రూప్ని కలియాలని కంపల్సరీగా వచ్చింది ఈరోజు. ఇక్కడ చూడండి మా శివ అన్న అందరినీ భోంచేద్దాం రండి అని పిలుస్తున్నాడు ఫ్రెండ్స్ మిమ్మల్ని. మా కావ్య చూడండి చాలా అయిపోయింది ఫ్రెండ్స్ ఉడక్కి, అందుకే ఇంకా కొప్పు కట్టిడిసింది ఫ్రెండ్స్. సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్ కెమెరా ఆన్ చేసినానని. ఇంకా నేను వీడియో ఆన్ చేసినంత వరకు మా కావ్య పరిస్థితి ఇంతే. ఇంకా మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా విష్ణు సార్ పెళ్ళికి వచ్చినామని చెప్పినాను కదా, తనే మా విష్ణు సార్. తను మా డ్రామా సార్ అనమాట. అంటే మేము ఓపెన్ ఎలెక్టివ్ డ్రామా తీసుకుంటామని చెప్తాను కదా, సో తనే మాకు డ్రామా టీచ్ చేస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మా గ్రూప్ అందరూ కలిసింది డ్రామా క్లాస్ నుంచే ఫ్రెండ్స్. ఇంకా మేమైతే పెళ్లి నుంచి రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పింటాను కదా, మా అరుణ నాని అంటే మా కావ్య అండ్ కవిత వాళ్ళ ఓనర్ అని, ఆయన ఫ్రెండ్ అయితే ఇక్కడ పెళ్ళికి వచ్చిండ్రని వాళ్ళు ఎక్కడైతే మీట్ అయ్యిండ్రు మాకు. ఇంకా మేము రిటర్న్ అయిపోద్దామని బయటకు వచ్చినాం ఫ్రెండ్స్. బట్ ఎందుకో వీళ్ళందరూ నన్ను స్టాప్ చేసేసినారు. ఇక్కడ పక్కనే గ్రౌండ్ ఉన్నింది, అంటే ఫంక్షన్ హాల్ పక్కనే. ఇక్కడ ఎందుకో స్టాప్ చేసేసినారు. ఇప్పుడైతే ఇక్కడ మా శివ అన్న రీల్స్ సెర్చ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, ఏమైనా రీల్స్ చేద్దామా అని. బట్ ఏవి దొరకలేదు. ఫైనల్లీ మేమేం రీల్స్ అయితే చేయలేదు. అడిగినా ఇక్కడ ఎందుకు స్టాప్ చేసినారని ఎవరు చెప్పడం లేదు ఫ్రెండ్స్ మా గ్రూప్ మేట్స్. అందుకే నాకైతే సాలైపోయింది ఇంకా అడిగి. ఇంకా ఎట్లో కవర్ చేద్దామని వీళ్ళ ప్లాన్ అయితే వేరే ఉన్నింది కదా ఫ్రెండ్స్. అందుకే కవర్ చేద్దామని జ్యూస్ తాగడానికి అయితే పోయినారు మన అందరి కోసమా అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా నేనైతే నమ్మినాను అట్లే. ఇంకా ఫైనలీ వెయిట్ చేసినాక అయితే మా సిద్ధాన్ని అయితే వచ్చా. ఏం తెచ్చినాడు అని చూస్తే యాక్చువల్లీ వాళ్ళు చెప్పినట్లే జ్యూసే తెచ్చినాడు ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా కంప్లీట్గా నమ్మిడిచినాను అనమాట. జ్యూస్ తాగడానికి అయితే పోయినారు ఇంకా అని. జ్యూస్ అయితే అందరు తాగిడిచినాం ఫ్రెండ్స్. మళ్ళీ ఎందుకో తెలియదు, మళ్ళీ రిటర్న్ మా సిద్ధన్న మళ్ళీ బ్యాక్ పోయినాడు అనమాట. ఎందుకు పోయినాడో అర్థం కాలేదు. ఇంకా ఫైనల్లీ చూస్తే నాకైతే సర్ప్రైజ్ చేసినారు కేక్ తెచ్చి అయితే. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయినాను ఫ్రెండ్స్.
ఎందుకు ఇంత హ్యాపీ అయినానంటే యాక్చువల్లీ నా బర్త్డే ఎప్పుడు ఏప్రిల్లో వస్తున్నది కాబట్టి స్కూల్లోన అంటే పీయూసీలోన ఎప్పుడు నేను బర్త్డే అయితే మా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను అంటే అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే. కంటిన్యూస్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు మా గ్రూప్తో అయితే సెలబ్రేట్ చేసుకుంటుంటే, బట్ ఈసారి ఎంకామ్ చేరినాను, బీకామ్ కంప్లీట్ అయిపోయింది కదా, వీళ్ళందరూ దూరం అయిపోయినారు కదా, ఈసారి నా బర్త్డే వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోలేను కదా అనుకుంటుంటిని. బట్ ఇట్లా అయితే మా భవాని ప్లాన్ చేసిందంట ఈ బర్త్డే పార్టీ, బట్ తనైతే రాలేదు. నేనైతే తను చాలా మిస్ అయినాను. సో థ్యాంక్ యూ సో మచ్ భవాని. బర్త్డే వీడియోలో చెప్తాను కదా మా గ్రూప్తో సెలబ్రేట్ చేసుకున్నానని. సో ఇదే ఆ సర్ప్రైజ్ బర్త్డే అనమాట. సో ఇట్లయితే బర్త్డే కంప్లీట్ అయిపోయింది. మా ఈ గ్రూప్ అంటే నాకు చాలా ప్రిషియస్ అనమాట. ఎందుకంటే ఈ గ్రూప్లోన చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. సో ఈ గ్రూప్తో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 2025కి అయితే మా ఇంట్లోనే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే అప్పుడు అందరు కలిసి నాకు కేక్ కటింగ్ అయితే చేపించిండ్రు మా ఇంట్లోన. సో చాలా హ్యాపీ ఫీల్ అయింటిని. ఈ ఇయర్ మిస్ అవుతానేమో అనుకేంటి, బట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది విష్. ఇక్కడైతే అందరు నాకు కేక్స్ అయితే తినిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మై గ్రూప్ మెంబర్స్ అండ్ భవానీ. ఐ మిస్ యూ భవానీ ఇన్ దిస్ బర్త్డే సెలబ్రేషన్. ఇంకా అందరితో అయితే ఇట్లా ఫొటోస్ దిగి మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. దిస్ వాజ్ ద మెమొరబుల్ డే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.